హలో ఎసెట్ వేవ్ ట్రైబ్, ఈరోజు మన ఛానల్లోనే మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్న వీడియోని అయితే కవర్ చేయబోతున్నాం. అవే ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఈటీఎఫ్స్ గురించి మనం మార్కెట్లో చాలా సార్లు వింటూ ఉంటాం. సో ఈ రోజు వీడియోలో అసలు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, ఈటీఎఫ్స్ బెటరా లేదా మ్యూచువల్ ఫండ్స్ బెటరా, అండ్ దాంతోపాటు ఈటీఎఫ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ మంచి ఈటీఎఫ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్లో ఇలాంటి ఇంకొన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకోవడానికి మాకైతే బూస్ట్ ఇస్తుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాగ్ చేయకుండా లాగించేద్దాం. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వీటినే షార్ట్ లో ఈటీఎఫ్స్ అంటారు. ఈ ఈటీఎఫ్స్ కూడా ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాగే పనిచేస్తాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఈటీఎఫ్స్ డైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ లోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి. లైక్ మనం స్టాక్స్ ని ఎలా అయితే ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి నుంచి పర్చేస్ చేస్తామో అలాగే ఈ ఈటీఎఫ్స్ ని కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ ఈటీఎఫ్స్ కి కూడా ఒక అండర్లైన్ అసెట్ క్లాస్ అనేది ఉంటుంది. స్టాక్స్ అవ్వచ్చు, కరెన్సీ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, లేదా కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ని బేస్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి డైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి లో ట్రేడ్ అవ్వవు. అవి ఏఎంసీ దగ్గర నుంచే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. బట్ ఈ ఈటీఎఫ్స్ వచ్చేసరికి ఇవి డైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ లోనే ట్రేడ్ అవుతాయి కాబట్టి లైక్ స్టాక్స్ మనం ఈటీఎఫ్స్ లో కూడా డెలివరీ ఆర్ ఇంటర్డే ట్రేడ్స్ అనేవి చేయొచ్చు. సో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఈటీఎఫ్స్ లో స్టాక్స్ ఒక ఫీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూచువల్ ఫండ్ ఒక ఫీచర్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఎలా అయితే మ్యూచువల్ ఫండ్ ఒక పోర్ట్ఫోలియో ఉంటుందో అలాగే ఈటీఎఫ్స్ కూడా ఒక పోర్ట్ఫోలియో ఆర్ అండర్లైన్ అసెట్ క్లాస్ అనేది ఉంటుంది. ఏంటి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మనం మార్కెట్లో పాపులర్ అయిన నిఫ్టీ 50 ఇండెక్స్నే తీసుకుందాం. అగైన్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. సో ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ అంటే ఏంటి? ఇండియాలోనే ఉన్న టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెజర్ చేసే ఇండెక్స్. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ని బేస్ చేసుకొని నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, అలాగే నిఫ్టీ 50 ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ నిఫ్టీ 50 ఎలా పర్ఫామ్ చేస్తాయో అలాగే పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది అనుకోండి, ఈటీఎఫ్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి, అలాగే ఇండెక్స్ ఫండ్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఈ రెండు ఒకలాగే వర్క్ చేస్తున్నా కూడా మేజర్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఈటీఎఫ్స్ అనేవి లైవ్లో మూవ్ అవుతూ ఉంటాయి. అంటే నిఫ్టీ 50 ఎలా అయితే లైవ్లోనే పైకి కిందకి మార్కెట్ వాలటాలిటీ చూస్తుందో అలాగే నిఫ్టీ 50 ఈటీఎఫ్ కూడా మార్కెట్ అవర్స్లో మూవ్ అవుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వచ్చేసరికి అలా అవదు. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా డే యొక్క క్లోజింగ్ ప్రైస్ని బేస్ చేసుకొని మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈటీఎఫ్స్ని మనం మార్కెట్ అవర్స్లోనే లైవ్లో కనిపించే ప్రైస్కి అయితే కొనుక్కోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డే యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో ఎలా అయితే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్స్ని బేస్ చేసుకొని, మిడ్ క్యాప్స్ని బేస్ చేసుకొని, స్మాల్ క్యాప్స్ని బేస్ చేసుకొని, సెక్టర్స్ని బేస్ చేసుకొని ఫండ్స్ ఉంటాయో అలాగే ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. అండ్ ఓన్లీ ఇండెక్స్ని బేస్ చేసుకునే కాదు, గోల్డ్ రిలేటెడ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, సిల్వర్ రిలేటెడ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇలా కరెన్సీ అండ్ అదర్ బాండ్స్ రిలేటెడ్గా ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. సో నిఫ్టీ 50 రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ని చూసాం కాబట్టి ఇప్పుడు ఒక గోల్డ్ ఈటీఎఫ్ అండ్ గోల్డ్ ఫండ్ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. సో కంపారిజన్ కోసం మనం నిపాన్ ఇండియా గోల్డ్ ఫండ్ని చూద్దాం, అలాగే గోల్డ్ ఈటీఎఫ్ని చూద్దాం. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకలాగే పర్ఫామ్ చేస్తున్నట్టయితే మీకు కనిపించవచ్చు. బట్ మీరు లాస్ట్ 1 year గా చూసినట్టయితే రిటర్న్స్ లో స్లైట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే మనం మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అండర్లైయింగ్ అసెట్ క్లాస్ ఏదైతే ఉందో అది ఇండెక్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఆ అసెట్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని లైవ్ లోనే డైరెక్ట్ గా ట్రాక్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేసరికి ఈ ఎగ్జిక్యూషన్ లో కొంచెం డిలే అనేది మనం చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఈటీఎఫ్స్ తో కంపేర్ చేస్తే స్లైట్లీ ఎక్స్పెన్స్ రేషియో అనేది అడిషనల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది. సో ఈటీఎఫ్స్ కి అండ్ ఇండెక్స్ ఫండ్స్ కి మధ్యలో వచ్చే స్లైట్ డిఫరెన్స్ ఇన్ రిటర్న్స్ ఈ ట్రాకింగ్ ఎర్రర్ వల్లే. అవి మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఎక్స్పెన్స్ రేషియో అవుతుంది, అండ్ అలాగే ఈటీఎఫ్స్ లో అయితే ఎస్టీటీ, జిఎస్టీ అండ్ అదర్ చార్జెస్. అండ్ దాంతో పాటు ఈ ఈటీఎఫ్స్ ని మనం ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ లోనే యాక్సెస్ చేయగలం కాబట్టి ఆ డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ గా యాన్యువల్ మెయింటైన్ చార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా చార్జెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఈటీఎఫ్ తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఇండెక్స్ ఈటీఎఫ్స్ అనేవి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కొంచెం బెటర్ రిటర్న్ నే చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వరకు చూసి ఇండెక్స్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్ బెటర్ అని అనిపిస్తుంది కదా, బట్ అప్పుడే కన్క్లూజన్కి రాకండి. ఇక్కడే మనం ఈటీఎఫ్ని మ్యూచువల్ ఫండ్ని కొంచెం డీటెయిల్గా కంపేర్ చేసి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ని అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండెక్స్ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా ఈటీఎఫ్స్కి బెటర్ ఎడ్జ్ ఉంది, కరెక్టే. బట్ యాక్టివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండెక్స్ కాకుండా యాక్టివ్గా ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేసే ఫండ్స్ ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ మెజారిటీ కేసెస్లో బెంచ్ మార్క్ని బీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. సో మనం ఇండెక్స్ ఈటీఎఫ్ని ఇండెక్స్ ఫండ్తో మాత్రమే కంపేర్ చేయాలి, అంతేగాని యాక్టివ్ ఫండ్స్తో కంపేర్ చేయకూడదు. సో ఇండెక్స్ ఫండ్కి అండ్ ఇండెక్స్ ఈటీఎఫ్కి మధ్య
మధ్య ఉన్న కీ డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. జనరలీ ETF కి లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది అండ్ ట్రేడింగ్ ఫీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కంపేర్ చేసినా కూడా ఎక్స్పెన్సెస్ అనేవి ఇండెక్స్ ఫండ్ కన్నా కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు కాస్ట్ సెన్సిటివిటీ గురించి ఆలోచిస్తున్నట్టయితే ETF మీకు ఇండెక్స్ ఫండ్ కన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ దెన్ మినిమం ఇన్వెస్ట్మెంట్స్. ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ మినిమం 500 రూపీతో అయితే స్టార్ట్ అవుతాయి. బట్ ETFs లో అలా కాదు. ఒక స్టాక్ ప్రైస్ ఎంత అయితే ఉందో అంత పెట్టే కదా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ETF ప్రైస్ కూడా ఎంత ఉంటే అది 500 అబవ్ అయినా అవ్వచ్చు, బిలో అయినా అవ్వచ్చు, ఎంత ఉంటే అంత పెట్టి దాన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ETFs కూడా బెటర్ ఆప్షనే అవుతాయి. అండ్ దెన్ ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ. సో ETFs మార్కెట్ టైంలోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. లైక్ ఇంట్రాడే ఆర్ మొమెంటమ్ ఆర్ స్వింగ్ ట్రేడ్స్ కూడా ఇందులో తీసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ ట్రేడింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది డ్యూ టు ఎక్స్పెన్స్ రేషియోస్ అండ్ ఎగ్జిట్ లోడ్స్. అండ్ దెన్ టాక్సేషన్ పార్ట్ చూస్తే ఈ రెండింటికి సేమ్ టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 1 year బిలో మనం ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నట్టయితే 20% అండ్ లాంగ్ టర్మ్ అండ్ 1 year తర్వాత ప్రాఫిట్స్ ని బుక్ చేస్తున్నట్టయితే 12.5%. అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ చూసుకున్నట్టయితే ఈ ETFs బోత్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండింటికి సూట్ అవుతాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ సూట్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ ప్రైస్ స్టెబిలిటీ. ఈ ETFs ఏవైతే ఉంటాయో మార్కెట్ టైంలోనే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్ ని తట్టుకోలేను అనుకుంటే ఆల్వేస్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే అక్కడ ఫ్లక్చువేషన్ అనేది డే ఎండ్ కి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ కంపారిజన్ లో బెటర్ ఏజ్ ETFs కి దొరుకుతున్నా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆర్ SIPs చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్సే సూట్ అవుతాయి. ఎందుకంటే ఈ ETFs లో SIP ఆప్షన్ అనేది ఉండదు. ఎవ్రీ మంత్ మనమే మాన్యువల్ గా ప్రైస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఆటోపే ఆప్షన్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ETFs లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పకుండా డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. బట్ మ్యూచువల్ ఫండ్స్ కి డీమ్యాట్ అకౌంట్ మ్యాండేటరీ కాదు. హోప్ ఈ ETFs అంటే ఏంటి అండ్ ETFs కి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. నా అసలు ETFs లో ఉన్న రిస్క్స్ ఏంటి అండ్ మనం ETF ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ETFs రిలేటెడ్ గా రిస్క్ పార్ట్ చూసినట్టయితే ETFs కూడా మార్కెట్ లింక్ ప్రోడక్ట్ కాబట్టి మార్కెట్ రిస్క్ తోనే వస్తుంది. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసో లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాకే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీంట్లో ఉన్న అదర్ రిస్క్ లిక్విడిటీ. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది కూడా ఇదే. కొన్ని ETFs లో లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు పర్చేస్ చేసే ETF ఏదైతే ఉందో దాని ఒక AUM అండ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేశాక ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ లో వాల్యూమ్ ఉన్నట్టయితే బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ కి కొంచెం టైం అనేది పడుతుంది. అందుకే హై లిక్విడిటీ ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవడం బెటర్. అండ్ ఈ ETF ని పర్చేస్ చేయడం కూడా మనం స్టాక్స్ ని ఎలా అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి వాలెట్ లో మనీ లోడ్ చేసి మనం స్టాక్స్ ని పర్చేస్ చేస్తామో అలాగే ETFs ని కూడా పర్చేస్ చేసుకోవడం అవుతుంది. సో ఇది కంప్లీట్ గా ఈ ETFs రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ ని సింపుల్ గా మీ ముందు పెట్టాలంటే మేము చాలానే ఎఫర్ట్ పెడతాం. ఇన్ కేసు ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ ని కవర్ చేయాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకొక వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై బై.